అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక మంచి శుభవార్త అనేది తీసుకొచ్చారు. బిడ్డ, చూడగానే నా మెడలో ఉన్న ఈ తాళిని తాకు. నీకు ఎలాంటి గుడ్ న్యూస్ని అందిస్తానో ఇప్పుడే విను, నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని అమ్మవారు మన కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న వాగ్దానం. తల్లి, ఈ నిద్రించే ముందు ఒక్కసారి ఈ అమ్మ మాట విను. నీకు రేపటికి తెల్లవారేసరికి ఒక అద్భుతమైన, సంతోషకరమైన వార్త నీ చెవిని వేస్తాను. ఇప్పుడు ప్రశాంతంగా విని నిద్రపో తల్లి. దేని గురించి కూడా నువ్వు దిగులనేది చెందవద్దు. ఈ స్థితిని తలుచుకొని రేపటి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటికి స్థితి మారవచ్చు కదా. కాలం, సమయం, నేరం అనేది ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. ఈ రాత్రి మారవచ్చు, రాత్రికి రాత్రే మారవచ్చు. రేపటి రోజున తెల్లవారాక సంతోషకరమైన వార్త నీ ముందు రావచ్చు. ఆ నమ్మకం నీ మనసులో ఉంచుకో. నీ జీవితమే తప్పకుండా మారి తీరుతుంది. ఆ మార్పు ఈ అమ్మ తప్పకుండా నీ జీవితానికి తీసుకొస్తాను. రేపటి రోజుకు గ్యారెంటీ లేదు, అయినా కూడా సరే అలారం పెట్టుకొని మరీ నిద్రపోతావు కదా. ఆ నమ్మకమేనమ్మా జీవితం అంటే. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకు. రేపంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా నిద్రించు. నీ కోరికలన్నీ తీర్చేందుకు ఈ తల్లి నీకు సిద్ధం చేసి పెడతాను కదా. ఒదిగి ఉండటం అనేది బలహీనత కాదు తల్లి. నువ్వు ఒదిగి ఉంటావు, అందరితో అనుకూలంగా ఉంటావు, అదే నీ బలం. నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకుంటావో అదే అతీత బలంగా ఈ క్షణం గడిచిపోతుంది అనే ఈ మాటను సులభంగా చెప్పగలవు, కానీ అది దాటడం ఎంత కష్టమో కదా. అది నీకు కూడా తెలుసులే. నీ లైఫ్ అనేది కొన్ని సందర్భాలను, కొన్ని విషయాలను దాటాల్సిన సమయం అనేది ఉంటుంది. కొంచెం కష్టమైనా సరే నువ్వు తట్టుకుని నిలబడ్డావు. ఈ లోకంలో జీవించాలి అంటే డబ్బు కావాలి, ధనం కావాలి. డబ్బు, ధనం ఇవి ఉంటేనే కదా విలువ. కానీ ఇతరుల మనసుల్లో ఉండాలి అంటే మంచి గుణం ఉండాలి బిడ్డ. మంచితనం ఉండాలి, నిజాయితీ, ధర్మం ఉండాలి. అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. అలాంటి గుణం నీకుంది కాబట్టే ఈ వారాహి తల్లి ఆశీస్సులతో నువ్వు ఈ వాక్కు వినగలుగుతున్నావు. నా ఆశీస్సులు నువ్వు అందుకుంటున్నావు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం చాలా గొప్ప విషయం. సాయం అనేది చాలా పుణ్యమైన విషయం కూడా. దానికి మించిన గొప్ప విషయం ఏంటి అంటే, నువ్వు ఇతరులకు చేసిన సాయం అప్పుడే మర్చిపోవాలి. ఎందుకో తెలుసా? దానికైనా ఫలితం నీకు భగవంతుడు రాసి పెడతాడు కాబట్టి. నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపో. కానీ నీకు ఎవరైనా సాయం చేశారనుకో, దానిని మాత్రం నీ జీవితకాలం గుర్తుపెట్టుకో. వారి రుణం ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి. వారిని ఎప్పటికీ మరవకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకున్న నీకు తప్పకుండా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికోసం వేదన చెందకు. నువ్వు సాధన చేయగలిగిన విషయాలు నీ అమ్మ చేస్తాను కదా, నీకు తెలియచేస్తాను. నీ వారాహి నీకు ఎప్పుడూ అనుకూలంగా అండగా ఉంటాను. నీ ఆలోచనలు, నీ మాటలు ఈ లోకానికి తెలియాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి తెలియాల్సింది కూడా లేదు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరితో పంచుకోకపోయినా ఏమీ అవ్వదు. కాబట్టి ఎవరితో నీ మనసులో మాట చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
నీ ఆలోచనలను నీ దగ్గర ఉంచుకో. నీ ఆలోచనలు తప్పకుండా నువ్వు వాటిని ప్రయత్నించి లక్ష్యంగా పెట్టుకొని మంచి విజయాన్ని సాధించుకో. ఎందుకంటే ఈ లోకంలో నిన్ను ఎదగాలి అనుకునే వారికంటే కూడా నిన్ను కిందకి దించాలి, నిన్ను తొక్కాలి, నాశనం చేయాలి, నీకై నువ్వు ఓడిపోవాలి, నువ్వు ఓడిపోతే చూడాలి అనుకునేవారు బోలెడు మంది, చాలామందే ఉంటారు. లోపల నీ మీద కుట్రతో, అసూయతో, కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో నువ్వు ఉంటే వారు మాత్రం నీ దగ్గర కుళ్ళు కుతంత్రాలతో పైకి లోపల నటిస్తూ ఉంటారమ్మా. అలా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరులే. అలాంటి వాళ్ళని నేను కనిపెట్టి ఏరి మరీ శిక్షిస్తాను కదా. సుఖం దుఃఖం కలిసి ఉంటేనే కదా జీవితం. ఆ రెండు కూడా నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే. సుఖాన్ని ఎలా అయితే ఆనందంగా అనుభవిస్తావో దుఃఖాన్ని కూడా ఎదిరించి పోరాడాలి. చెడ్డవారు మంచివారు కూడా మనుషులే. నీ జీవితంలో మనుషులు అనేవారు చెడ్డవారు ఉంటారు, అలాగే మంచివారు ఉంటారు. కానీ ఆ లోపాలను సరిచేసుకునేవారే నిజమైన మనిషి. అలాంటి మనిషి నువ్వు మార్చాలి అనుకోవాల్సిన అవసరం లేదు. వారికై వారు తప్పకుండా సందర్భాన్ని బట్టి మారుతారులే. ఈ తల్లికి నా భక్తులకు నేను ఎప్పుడు కూడా నేను కాపాడుకుంటూ ఉంటాను. అలాగే నిన్ను కూడా నేను ఎప్పటికీ కాపాడుకుంటాను. అది నా బాధ్యత. నీలో ఉన్న లోపాలను సరిచేస్తాను, నీలో ఉన్న భయాలను తొలగిస్తాను, నీకున్న అపోహల్ని కూడా తొలగిస్తాను, నీకు రావలసిన విజయాన్ని అందిస్తాను. నీవు గందరగోళం మనసుతో ఉన్నప్పుడు నీకు బలాన్ని ధైర్యాన్ని అందిపుచ్చుతాను. నీకు ఎవరైనా ఆపద కల్పిస్తే నిన్ను వారి నుంచి రక్షిస్తాను. అలాగే నువ్వు చెడు వైపు వెళ్తూ ఉంటే తప్పకుండా నిన్ను ఆపి మంచి వైపు నడిపిస్తాను. కాబట్టే ఈ అమ్మను కొలిచిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు బిడ్డ. ఇక కొన్ని విషయాలు నువ్వు మర్చిపోవలసి ఉంటుంది. నీవు అలాంటివన్నీ కూడా మర్చిపోతేనే నీ కోరికలన్నీ నేను జవిరి ఇస్తాను. కొంచెం ఓపికగా ఉండు. నీ చెడు అంతా తొలగిపోయి నీకున్న దోషాలు నశించిపోయాక నీకు రావలసిన కోరికలన్నీ కూడా తీరుతాయి. రావలసిన అదృష్టం తప్పకుండా నిన్ను చేరుతుంది. అన్ని కష్టాలు దాటాలంటే కొంచెం కష్టమైన విషయమే తల్లి. కఠినమైన సమయం నీకు ఆ చేదుగల కష్టమే తీయటిగా ఫలాలుగా మారుస్తుంది. నీ జీవితంలో ఈ రోజుగా రేపు ఉండదు, ఇంకా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే 5,000 ఒకలా ఉండవు కదా. 5,000 ఒకలా ఉండని ఇలాగే ఈ ప్రపంచంలో అంత మనుషులు ఒకేలా ఎలా ఉంటారు? కాబట్టి ఈ క్షణాన్ని మరో క్షణం ఉండదని గుర్తుంచుకో. నీకు ఆనందం సంతోషం ఆ కృషిలా మారిపోతాయి. కృషి చేస్తే తప్పకుండా నీకు ఆనందం నిరంతరం అవుతుంది. ఏది కూడా నేను లేకుండా నడవదు బిడ్డ, అది నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఈ అమ్మ ఈ శక్తి నీకు ఎప్పుడు కూడా శక్తిని అందిస్తూ ఆరాధిస్తున్న నీకు రక్షణ కవచంలా నిన్ను రక్షించుకుంటాను. అనుకున్నది జరుగుతుందో లేదో అని అనుమానం పెట్టుకోకు. అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా తల్లి ఉంది, తప్పకుండా నా తల్లి నేను అనుకున్నది జరిగేలా చేస్తుంది అని నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని, నీ జీవితంలో హఠాత్తు పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయని, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయని, అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది? ఈ వారాహికి అన్నీ తెలుసు. జరగలేదే అని కొందరు, జరుగుతుందో లేదో అని మరికొందరు, జరిగితే బావున్నని ఇంకొందరు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నా ఏది జరగాలో అది జరుగుతుంది అన్నది ఎంత సత్యమో, నీ మనసులో నీకు నచ్చిన విధంగా జరగాలి, అది నీకు ఆపద లేకుండా జరగాలి అన్నది కూడా ఈ వారాహి నిర్ణయం. తప్పకుండా ఈ శక్తి స్వరూపిణి నీకు ఆపద లేకుండా శాశ్వతంగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు చేయాల్సింది నమ్మకాన్ని ఎప్పటికీ వదలకు. నమ్మకంగా ఉన్నప్పుడు అంతా మంచే జరుగుతుంది కదా. నువ్వు దిక్కుతోచని సమయంలో నీకు అండగా ఉన్నది, నీకు నిరుత్సాహపడ్డప్పుడు నీకు బలాన్నిచ్చేది ఈ అమ్మని గుర్తుంచుకో. ఏ విషయం జరగకపోయినా జరిపించేది ఈ తల్లి అని తెలుసుకో. ఈ క్షణం దాటిపోతే బావున్నమ్మా, ఈ క్షణం నాకు కష్టంగా ఉంది తల్లి అని అనుకున్న వెంటనే ఆ కష్ట సమయాన్ని తొలగిస్తాను, దాటిస్తాను. నీ మనసు నిరుత్సాహంగా ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని నూరిపోస్తాను. ఈ వారాహియే కదా
నీకు ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడిపేది. ఇది అక్షరాలను నువ్వు నమ్ముతున్నావు కదా తల్లి. ఇక నీకు ఎలాంటి భయము లేదు, ఎలాంటి ఆందోళన లేదు. నీకు అన్నీ సద్దుమణుగుతాయి. నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టుగా అతి త్వరలో జరుగుతుంది. దేనికి నిశ్చింతగా ఉండు. శత్రుభయం నీకు లేకుండా చేస్తాను. ఎవరు నీకు కీడు తలపెట్టకుండా అండగా ఉంటాను. నీకు కీడు అనేది నీ దరిదాపుల్లో కూడా రాకుండా కాపాడుకుంటాను బిడ్డ. నమ్మకం మాత్రం ఎప్పటికీ వదలకు. నీ వంతు కృషి నువ్వు చేస్తూ ఉండి ఈ తల్లి నిన్ను ఆరాధిస్తూ ఉండు. నీకు తప్పకుండా మంచే జరుగుతుంది. ఈ అమ్మ నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.